నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఇంతవరకు ఎన్నో మంచి కార్యక్రమాలు మీరు చూశారు. ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు చేసే మా ఆహా భక్తి ఈ రోజు ఒక ముఖ్యమైన టెంపుల్ కి సంబంధించి మీకు సమాచారం ఇవ్వబోతోంది. కోరిన కోరికలు ఇట్టే తీరిపోయే కొంగు బంగారమై అందరికీ సేవలను అందిస్తున్న టెంపుల్లో ఈ రోజు మనం ఉన్నాం. శ్రీ శ్రీ నిమిషాంబికాదేవి ఆలయం, బోడుప్పల్, హైదరాబాద్ లో ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. కోరిన కోరికలు ఇట్టే తీర్చే ఈ అమ్మ దీవెనలు ఏ విధంగా ఉంటాయి, భక్తులు ఏమంటున్నారు, అసలు ఈ యొక్క గుడి యొక్క ప్రాశస్త్యం ఎప్పుడు మొదలైంది, ఎన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, దీని వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా మీ ముందు ఉంచబోతున్నాం. ఎప్పటి నుంచి ఉంది ఈ గుడి? అంటే మీకు ప్రారంభమైంది. ఓకే, ఇంత అభివృద్ధి చెందటానికి కానివ్వండి, అందరూ భక్తులు ఇక్కడ చాలా మంది ఉండడానికి ఏంటి కారణం ఏమిటంటారు? అమ్మవారు సత్యం అండి, మేము అనుకున్నట్టు నెరవేరుతుంది. ఏది అనుకుంటే అది నెరవేరుతాయండి. అవి ఎక్స్పీరియన్స్ అయిందండి మాకు కూడా. ఓకే, ఏంటి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మాదా అండి, పర్లేదు షేర్ చేసుకోండి, పర్లేదు. పిల్లల చదువుల కంప్లీట్ అయినాయి. పాప యూఎస్ఏకి వెళ్ళిందండి, పెళ్లిలో తొందరగా అయినాయి. ఇంకా నేను అనుకున్నట్టు అవుతుంది. మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి? ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ అమ్మవారి ప్రతిష్ట అనేది ఒక నిర్దిష్టమైన సమయంలో నిర్దిష్టమైన ప్లేస్ లో జరిగింది. ఆ పవర్ అమ్మవారిలో ఉంది. దాని వల్ల ఏంటంటే చాలా మంది కోరికలు నెరవేరుతుంది. ప్రచారం అనేది 2010 నుంచి అట్లా బాగా ప్రచారం, 2006 లో పెట్టాము. 2010 నుంచి ప్రచారం బాగా జరిగింది. ఈ లాస్ట్ 1 year నుంచి అయితే కొంచెం అన్లిమిటెడ్ యూట్యూబ్ మన మీడియా నుంచి చాలా వాళ్ళు ఏంటంటే దాన్ని చెప్పలేము. ఇక ఈ మధ్యనే వచ్చాము ఇక్కడ బెంగళూరు. 2 years అయింది అమ్మవారి సేవ చేసుకోవాలి. మాకు మంచిగా అనిపిస్తుంది. హెల్త్ పరంగా మనకు ఆరోగ్యం మంచిగా అయ్యింది. మీరు అంటే నిమిషాంబికా దేవి గారిని ఎప్పటి నుంచి మీరు నమ్ముతూ వచ్చారు? 2 years నుంచి నమ్ముతున్నారు. ఓకే ఓకే, 2 years అయింది. 2 years నుంచి ఇక్కడ నేను సేవ చేస్తాను. ఓకే, ఈ గుడిలోనే సేవ చేస్తూ ఉన్నారు. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీకు ఎలాంటి కోరికలు నెరవేరటం పరంగా నాకు ప్రాబ్లం ఉంది. ఏమి హెల్త్ ప్రాబ్లం ఉంది, ఏమైనా షేర్ చేసుకోండి. ఓకే ఓకే, సర్జరీ జరిగింది. అమ్మవారు నాకు మంచిగా జరిగి హెల్త్ మళ్ళీ చేయడానికి అవకాశం ఇచ్చింది. నేను మంచిగా చేసుకుంటాను. అంటే ఇక్కడ స్పెషల్ శుక్రవారం అండి, ప్రతిరోజు ఉంటుందా? ఆదివారం బాగా ఉంటుంది, శుక్రవారం స్పెషల్ గా ఉంటుంది. ఓకే ఓకే. ఏంటంటే మా బాబా యుఎస్ పోయేముందంటే నేను ఒక మొక్కు మొక్కాను, 100% అయింది. అందుకని అమ్మవారి నమ్మకంతో. ఎంతమంది పిల్లలు మీకు? ఒకటే పాప. అమెరికా పోవడం చాలా కాదా ఒక టెన్షన్ ఉండే. అమ్మవారి దగ్గరికి వచ్చినాక తర్వాత వచ్చి ఆమె పోయిన తర్వాత 180 చుట్టూ తిరిగి చాలా మంచిగా ఇక్కడ అనుకున్న విధంగా చెప్పిన 100% ఒకసారి వచ్చి మొక్కుతున్నాను. అమ్మవారి 100% కోరిక. ఇంకోటి ఏంటంటే నేను 25 సంవత్సరాల నుంచి శబరిమల యాత్ర చేస్తున్నా, 2 సార్లు పాదయాత్ర చేసిన తర్వాత ఇట్లా అమ్మవారి అనుగ్రహంతో నేను ఇప్పుడు ఇక్కడికి వస్తున్నట్టే అమ్మవారు. ఓకే, సో మనం గుడి లోపలికి రావడం జరిగింది. రావడంతోనే ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. అలాగే నవగ్రహాలతో పాటుగా ధ్వజస్తంభం చాలా ఫేమస్. అందరూ చెప్తుంది ఇదే ధ్వజస్తంభం గురించి. ఈ ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఒక కోరిక కోరుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒకే నిమిషంలో కోరుకోవాలి, ఒకే కోరిక కోరుకోవాలి. 16 ప్రదక్షిణలు చేసిన తర్వాత కరెక్ట్ గా 21 రోజుల్లో ఖచ్చితంగా కోరిక తీరుతుంది. ఆ తర్వాత 108 ప్రదక్షిణలు చేసి ఒడి బియ్యం పోయాలి అన్నట్టుగా చెప్తున్నారు. సో ఆ ధ్వజస్తంభం ఇదే ఇప్పుడు మనకు కనపడుతున్న ధ్వజస్తంభం. సో ఫ్లోట్ అనేది అస్సలు ఆగట్లేదు. ప్రతి ఫ్రైడే ఇక్కడికి ఖచ్చితంగా కోరిక తీర్చే దేవిగా ఇక్కడ మనకి ఇలవేల్పుగా, ప్రతి ఒక్క కుటుంబానికి ఇలవేల్పుగా ఉంటుంది. సో అందుకని ఇంత ఫ్లోట్ ఉంది. చాలా మంది భక్తులు తండోపతండాలుగా రావడం జరుగుతుంది. ఇక్కడ గుళ్ళో ఇసుకేస్తే రాలని జనం అంటారు కదా, ఇసుకేస్తే రాలని జనం అలా మాదిరిగా అసలు నిలబడటానికి కూడా ప్లేస్ అంతగా ఇక్కడ అభివృద్ధి చెందడానికి గల కారణం కానివ్వండి, ఇంత ఫ్లోట్ ఉండడానికి కూడా కారణం ఏమిటి అంటే ప్రతి ఒక్కళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేరటం అనేది ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు అదే చెప్తూ ఉన్నారు. మేము కోరుకున్న కోరిక నెరవేరింది కాబట్టి ఇక్కడికి రావడం జరుగుతుంది అని.
108 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఒడిబియ్యం నింపడం అనేది మనం గుడి లోపల చూస్తున్నాం. ధ్వజస్తంభం దగ్గర 16 ప్రదక్షిణలు చేసి ఖచ్చితంగా ఒక కోరిక కోరుకుంటే 21 రోజుల్లో ఖచ్చితంగా తీరుతుంది, లేదా 2 నెలల లోపల 100% తీరుతుంది అని చాలా మందికి నమ్మకం. ఆ నమ్మకం తీరి లోపల గుడిలోకి వచ్చి ఇక్కడ 108 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత అమ్మకి ఒడి నింపడం అనేది ఆనవాయితీగా వస్తున్న పద్ధతి. ఇక్కడ మనం చూస్తే ఫ్లోట్ అసలు ఆగట్లేదు. చాలా మంది 108 ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళు, ఈ గుడి లోపల ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళందరూ కూడా 108 ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళే. అంటే వాళ్ళు కోరిన కోరికలు 100% తీరి చాలా మంది కూడా ఇక్కడ 108 చేస్తూ ఉన్నారు. ఎవరినైనా మనం పలకరించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? ఈ రోజే ఫస్ట్ వచ్చిన. చాలా మంది చెప్పారు నాకు ఈ టెంపుల్ చాలా మంచిగా ఉంది, అన్ని అనుకున్న కోరికలు నిమిషంలోనే తీర్చాయని. ఈ రోజు నేను చాలా కష్టం అనేసి వచ్చిన. ఈ రోజు అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రదక్షిణం చేస్తున్నా. వెంటనే కోరిక నీరుక అమ్మవారికి వడివి మూసి మళ్ళీ ఎన్ని ప్రదక్షిణలు చేస్తున్నారు? ఇప్పుడైతే 16 చేస్తున్నా తల్లి. మళ్ళీ కోరిక నెరవేరినాక 108 ప్రదక్షిణాలు చేయాలని చెప్తున్నారు. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వరకు మేము అందరినీ కనుక్కొని చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటే కుదరక ఈ రోజు అమ్మ కరుణించింది. ఈ రోజు దర్శనం కలిగింది. అమ్మ చాలా సంతోషం. థ్యాంక్ యూ. నిమిషాంబికాదేవి ఆలయం లోపల చాలా వరకు భక్తులు వాళ్ళ కోరిన కోరికలు తీరవటం కానీ, ఆ రకంగా పూజలు అందించడం కానీ, పసుబొట్టు ఇవ్వడం కానీ ఇదంతా ఆనవాయితీగా జరుగుతుంది. అయితే లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ విఘ్నేశ్వరుని దర్శించుకోవచ్చు. సర్వ విఘ్నాలకు నిలయం. అలాగే విఘ్నాలు పోవాలి అంటే మనం తొలుత పూజలు అందించే ఏదైతే భగవంతుడు ఉన్నాడో విఘ్నేశ్వరుని యొక్క పూజల్ని మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు భక్తులు విఘ్నేశ్వరుణ్ణి ఖచ్చితంగా దర్శించుకోవడం జరుగుతుంది. ఆలయంలో నిమిషాంబికాదేవి పూజలు అందుకోవడమే కాకుండా ఇటు విఘ్నేశ్వరుడు, అలాగే మనందరికీ ఇష్టదైవం అయినటువంటి రాముల వారి విగ్రహాలు కూడా ఇక్కడ ఉండటం, అలాగే రాముల వారికి కూడా ఇక్కడ తండోపతండాలుగా వచ్చి సేవలను అందించడం, కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మొక్కులు చెల్లించుకోవడం అనేది ఈ ఆలయంలో ప్రత్యేకంగా మనం చూస్తున్నాం. సాయిబాబా లేని ఊరు లేదు, సాయిబాబా లేని గుడి లేదు అని చెప్తూ ఉంటారు. నేనైతే సాయిబాబా లేని ఇల్లు లేదు అని చెప్తాను. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక సాయి అన్న పేరు గల వాళ్ళు ఉంటారు. సాయికి అంతటి ఫేమస్. కోర్టులు ఎటువంటి తీర్పులు ఇచ్చినా, కోర్టులు ఏవి చెప్పినా కానీ నమ్మకంతో మనం ఏది పూజిస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని నమ్మే వాళ్ళకి సాయి ఖచ్చితంగా తన మహిమని చూపిస్తారు అని నమ్మి ఇక్కడ చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది. శ్రీ నిమిషాంబికాదేవి ఆలయంలో మనం ఉన్నాం. ఆలయంలో చాలా దేవతలకు సంబంధించి, దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలు కానివ్వండి, పూజా విధానాలు కానివ్వండి చూస్తున్నాం. అందులో భాగంగానే ఇక్కడ సాయిబాబాకి సంబంధించిన విగ్రహాన్ని చూస్తూ ఉన్నాం. సాయిబాబా భక్తులు చూస్తున్నాం. చాలా మంది సాయి భక్తులు అనేవాళ్ళు రావడం జరుగుతుంది. తనకి సేవల్ని అందించడం జరుగుతుంది. మొక్కులు మొక్కొని ఖచ్చితంగా అవి తీరుతాయని నమ్మకంగా చెప్పడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ సాయి అనేది దేవుడుగా, ఒక మనం నమ్మే దేవుడుగా మనం చూడొచ్చు. ఇక్కడ చాలా మంది భక్తులు ఆ విధంగా నమ్మకంగా చెప్తూ ఉన్నారు. అమ్మా, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి? సెకండ్ టైమా? మీకేంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి. మంచిగా అనిపిస్తుంది. ఓకే, మీరు ఏదైనా కోరుకోవడం జరిగిందా? తీరడం జరిగింది? ఓకే ఓకే ఓకే. సాయిని ఎప్పటి నుంచి పూజిస్తున్నారు?
చాలా ఏళ్ల నుంచి. ఓకే. ఇక్కడ మనం ఈశ్వరుని యొక్క సన్నిధానంలో ఉన్నాం. పుష్పలింగేశ్వర్ అన్నట్టుగా చెప్తున్నారు. గురువు గారిని అడుగుదాము ఎప్పటి నుంచి తన సేవలు అందిస్తున్నారు, అలాగే దీని యొక్క ప్రాశస్యం ఏమిటి, దీన్ని మొక్కున్న తర్వాత ఎలా జరుగుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది, విషయాలన్నీ కూడా గురుగారి మాటలు తెలుసుకున్నాం. నమస్కారం అండి. ఈ ఆలయం 2006 ప్రతిష్టాపన అయిందమ్మా. ఇక్కడ అన్ని దేవుడు ఉన్నాయి. స్పెషల్గా మెయిన్ దేవుడు అంటే మాటల విషయమే ఆలయం, తర్వాత ఉపాలయం, గణపతి, రామాలయం, తర్వాత శివాలయం, దత్తాత్రేయ, సాయిబాబా, ఆంజనేయ స్వామి అన్ని దేవుడు ఆలయం ఉన్నాయి. అయితే ప్రతిరోజు నిత్య ధూప దీప నైవేద్యం విశేషమైన పూజాకాలం. స్పెషల్లీ శ్రావణ మాసంలో అమ్మవారికి 108 చిరుతని అలంకారం ఉంది, ఇంకా 1,00,000 కానుకని అలంకారం ఉంది. కార్తీక మాసంలో కూడా విశేషంగా స్వామివారికి విశేష అభిషేకాలు, విశేష దీపకాలం ఉంది. అన్ని దేవుడికి విశేష పూజ. శ్రీరామనవమి అప్పుడు రాముడి కళ్యాణం కూడా జరుగుతుంది. ఇంకా గురు పూర్ణిమలో సాయిబాబా విశేష అభిషేకం జరుగుతుంది. ఇవన్నీ కాలంలో చాలా విశేషంగా ఇక్కడ ఆలయం జరుగుతుంది. శివరాత్రికి ఇక్కడ శివరాత్రి కూడా ఇక్కడ శివపార్వతి కళ్యాణం కూడా జరుగుతుంది. సాయంత్రం మనకు లింగోత్సవంలో కూడా విశేషమైన పంచామృత అభిషేకం. భక్తులు కూడా చాలా మంది వస్తారు, దేవుడు కృపాపాలు తీసుకొని ఆశిస్తారు. ఇక్కడ వచ్చే భక్తులు అందరికీ మంచిగా జరిగింది. ఇంకా మేము కూడా కోరేది ఇక్కడ వచ్చే భక్తులు అందరికీ ఏదైనా మానసికంగా కానీ ఏదైనా దేవుడు రూపంగా కానీ ఏదైనా ఉంటే కూడా వాళ్ళ మనసు కోరిక తీరాలని అమ్మవారితో సహా శివుడు ప్రార్థిస్తున్నారు. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. ఇక మనం ఇప్పుడు ప్రస్తుతం ఆంజనేయ స్వామి యొక్క గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఉండటం, పూజలు అందుకోవడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి యొక్క విశిష్టత ఏమిటి మనందరికీ తెలుసు. అపర భక్తుడు, వీరాంజనేయ అంటాము. మనకి ఆంజనేయుని యొక్క తలంపు రాగానే మనకి వచ్చేది మొదటిగా ధైర్యం. ఆ ధైర్యంతో కూడినటువంటి సాహసాలు మనకి చాలా గుర్తొస్తాయి. అనుకున్నదే తడవుగా ఖచ్చితంగా జరుగుతుంది అన్న నమ్మకం, భయాన్ని పారద్రోలే ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆంజనేయ స్వామి అనే మనం చెప్తూ ఉంటాం. సో రాముల వారికి అత్యంత ప్రీతి పాత్రుడు, పుత్ర సమానుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి మించిన భక్తుడు మనం అసలు ఎప్పుడూ కూడా పురాణాల్లో కానీ ఎక్కడా కూడా అంతటి భక్తి పారవస్యం అనేది మనం ఎప్పుడూ చూడలేదు. సో అందుకని ఇక్కడ ఆంజనేయ స్వామికి కూడా ఇంతటి విశిష్టత అనేది ఉంది. ఖచ్చితంగా గుడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, నిమిషాంబికాదేవి ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి రావడం, ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నారు? రాహుకాల దీపం అండి. మేము ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. మేము టీవీలో యూట్యూబ్ లో చూసే వచ్చాము టెంపుల్ కి. రాహుకాల దీపం వెలిగిస్తే మంచిదని వచ్చాము. ఇక్కడ 17 ప్రదక్షిణాలు చేయమని చెప్పారు. కోరిక తీరితే 107 చేయమని, 108 చేయమని చెప్పారు. ఇదే మొదటిసారి అండి. అవును చెప్పారండి, మా ఫ్రెండ్స్ వచ్చారు ఇంతకు ముందు. ఇప్పుడు మేము ఫస్ట్ టైం వచ్చాము. ఇక్కడ మనం నాగదేవతలను చూస్తూ ఉన్నాం, సుబ్రహ్మణ్య స్వామిని చూస్తూ ఉన్నాం. సుబ్రహ్మణ్య స్వామి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది నమ్మే ఒక భగవంతుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా కోరిన కోరిక ఇట్టే తీర్చే భగవంతుడిగా మనం సుబ్రహ్మణ్య స్వామిని, అలాగే నాగదేవతకి సంబంధించి అయితే ఏదైనా మనకి దోషం ఉంటే ఖచ్చితంగా ఇలాంటి పూజలు చేసుకుంటే నాగదోషం అనేది పోతుంది. అంతేకాకుండా ఇక్కడ దివ్య వృక్షాలని మనం చూస్తూ ఉన్నాం. వేప చెట్టు, రావి చెట్టు కలిపిన వృక్షాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ వృక్షం యొక్క విశిష్టత వల్లే ఇక్కడ ఈ భగవంతుడు వెలిశాడు అని, ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు అని, ఆ పూజలు చేయటం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది.
नन्दिनुते गिरिवर विन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते మనం నిమిషాంబికాదేవి ఆలయంలో గర్భగుడి దగ్గర ఉన్నాం. ప్రధాన అర్చకులు ఉన్నారు నాతో పాటు. ఆయన అడిగి దీనికి సంబంధించి ఆలయానికి సంబంధించి ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. అయ్యా శ్రీమాత్రే నమః. జగన్మాత రక్షతు. చెప్పండమ్మా. నా పేరు చందు శర్మ, నిజానికి చంద్రశేఖర్ శర్మ. ఈ దేవాలయానికి వచ్చిన తర్వాత అమ్మవారి అనుగ్రహంతో చందు శర్మగా మార్చుకున్నాను. ఎందుకండి పేరు మార్చుకోవడానికి గల కారణం ఏంటి? అందరికీ నా పేరు పెద్దగా అనాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి. రెండోది ఏంటంటే 99% మందికి ఎవరు కూడా పెద్దయ్య గారు అంటారు కానీ నా పేరు తెలియదండి. నా పేరు వద్దు అనే చెప్తాను. నేను ఇక్కడ మొదటిగా అర్చకుడిగా ఉన్నాను కనుక పెద్దయ్య గారు అంటారు. అదే పేరు నాకు చాలా ఆనందం. నా పేరును కూడా తల్లిదండ్రులు పెట్టిన పేరును కూడా మర్చిపోయాను. ఎందుకంటే అమ్మ అనుగ్రహం కావాలి. అమ్మ సేవలో ఉన్న ఈ అమ్మ కన్నా మించిన అమ్మలు నాకు లేరు. ఓకే. నిమిషాంబికాదేవి ఆలయం అనేది అసలు ఎప్పుడు స్థాపించడం జరిగింది? దీని వెనకాల ఉన్న కథ ఏమిటి, చరిత్ర ఏమిటి? అయితే నిమిషాంబికా దేవాలయం అనేటువంటిది 2006లో ప్రతిష్ఠించబడింది. దీనికి చరిత్రకు వెళ్ళాలనుకుంటే మనం కొంచెం వ్యవధి ఏంటంటే, పూర్వకాలంలో ముక్తాముని అనేటువంటి మహాముని అమ్మవారి కోసం ఘోరమైన తపస్సు చేసి పార్వతీదేవిని ఉద్భవించుకున్నాడు. పార్వతీదేవి యొక్క అనుగ్రహం చేత అతడు జన్మించినాడు అని చెప్తారు. పార్వతీదేవి అంశ అని చెప్తారు ముక్తాముని. ఆ ముని ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు ఆ దేశాన్ని పరిపాలించే రాజులు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము చేసేటువంటి యాగాన్ని సంరక్షించాలి అని పిలిచారు. ఆ యాగ సంరక్షార్థమై వచ్చినటువంటి అతను యాగాన్ని సంరక్షిస్తున్నటువంటి సమయంలో శుంభుడు బిశుంభుడు అనేటువంటి రాక్షసులు విధ్వంసాన్ని సృష్టిస్తుంటే ఆ విధ్వంసాన్ని తాళలేక తన యొక్క శిరస్సును ఛేదన చేసుకుందామని హోమగుండంలో ఛేదించుకుంటున్నాడు. ఆ క్షణంలో అమ్మవారు హోమకుండం నుంచి ఉద్భవించింది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నిమిషంలో వచ్చిన అమ్మవారు నిమిషాంబిక అని పిలిచారు. ఆ నాటి నుంచి నానుడి నిమిషాంబికగా మారింది. అయితే మీరు ఎప్పటి నుంచి సేవలు అందిస్తున్నారండి ఈ గుడిలో? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. నా జీవితంలో 2014లో ఈ ఆలయానికి అర్చకుడిగా వచ్చాను. నిమిషాంబిక ఎవరో తెలియదు. అర్చనలు చేస్తా ఉన్నాను. ఇక్కడ అంతా నాకు కూడా వైవిధ్యం. నేనొకటి చేస్తే నేనొకటి తలిస్తే ఇంకొకటిగా వచ్చేది. అన్ని గొడవలుగా ఉండేది. ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి అప్పుడు మా గురువు గారులను సంప్రదించడం జరిగింది. గురువు గారులు అంటే మా తాతగారు అయినటువంటి శాస్త్రుల రామనాథ శర్మ జోగిపేట, తర్వాత కొడకండ్ల సిద్ధాంతి తాతగారు, తర్వాత హంపి స్వామి వారు, మాధవానంద స్వామి తోగుట స్వామి వారు, వీళ్ళందరినీ కూడా సంప్రదిస్తే వారు నాకు ఇచ్చినటువంటి విషయం ఏంటంటే అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉంది అని. అంటే ఈ దేవాలయం ఎలా ఉంది బాబు అంటే ప్రపంచంలో ఉన్న దేవాలయాలకి వైవిధ్యం. అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉండడం, రెండవది నైరుతి భాగంలో మహాగణపతి ఉండడం, పార్వతీపుత్రం వినాయకం. కనుక అమ్మవారిని నేను అప్పటి నుంచి ఓం దుర్గే మహేశ్వరీ గిరి ఇంద్రకుమారి నారాయణి త్రిపుర సుందరి అనే శ్లోకాన్ని ఆధారంగా తీసుకొని పార్వతీ దుర్గా 2 రూపాలను కూడా పూజించడం మొదలు పెట్టాం. ఏ దేవాలయంలో కూడా ఒక రూపాన్ని పూజించడం మనం చూసాం. మీరు ఎక్కడా చూసుండరు 2 రూపాలను, కానీ 2 రూపాలను పూజిస్తున్నాను. ఇప్పుడు మీరు 2 రూపాలని పూజిస్తున్నారు అని అన్నారు కదా, ఎందుకండి, ఎందుకు అలా పూజించడం జరుగుతుంది? మళ్ళీ ఒక ప్రశ్న చాలా విచిత్రంగా ఉంటుందండి. వస్తున్నాము, గుడికి వస్తున్నాము, దండం పెట్టుకుంటున్నాము, వెళ్తున్నాము, కానీ రూపం ఏంటో చూడట్లేదు. అమ్మవారు పార్వతీ రూపం అని చెప్పడానికి ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో డమరుకం ఉంది. మరి అమ్మవారు ఎలా ఉందయ్యా అంటే సింహవాహనం మీద ఉంది.
సింహం మీద ఎవరుంటారు? దుర్గాదేవి ఉంటారు. కావున పార్వతీ దుర్గా 2 రూపాలను కూడా ఇక్కడ ప్రతినిత్యం పూజిస్తాము. ప్రదక్షిణాలు అనే చాలా మంది భక్తులు ఇంతకు ముందు కొన్ని బైట్స్ తీసుకోవడం జరిగింది. నిమిషంలోనే కోరిన కోరికలు తీర్చే దేవిగా చెప్పడం జరుగుతుంది. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి గురువు గారు, నిజంగానే నిమిషంలో కోరిన కోరిక అనేది తీరిపోతుందా? నేను చెప్పేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ కాదండి, పార్వతీదేవిని షోడశ రూపిణి అంటారు. అందరూ దేవాలయానికి వస్తున్నారు, దండం పెడుతున్నారు, కొబ్బరికాయ వెళ్తున్నారు కాదండి. అమ్మవారు ఎవరు? షోడశ రూపిణి అంటే పార్వతీదేవికి షోడశి 16 అనే సంఖ్య ఇష్టమైనటువంటిది కనుక పార్వతీదేవి కోసం మనస్సులో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేసినప్పుడు పార్వతీదేవి యొక్క అనుగ్రహం మరియు దుర్గాదేవి అనుగ్రహం ఉంటుంది. వీరిద్దరి అనుగ్రహం లేకపోతే నైరుతి భాగంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి అనుగ్రహం మనకు కలుగుతుంది. అంటే ఏ దేవాలయంలో అయినా మొట్టమొదట మనం విఘ్నేశ్వరుని దర్శించుకొని అమ్మవారి దేవుళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ వైవిధ్యం, అమ్మవారికి ప్రదక్షిణం చేస్తుంటే విఘ్నేశ్వరుడు మన అటెండెన్స్ తీసుకుంటారు. ఓహో వీళ్ళు హిట్ టీవీ నుంచి వచ్చారు, వీళ్ళని నేను హిట్ చేయాలి అని చెప్పేసి విఘ్నేశ్వరుడు మనను 21 నిమిషంలో కానీ 21 రోజులో కానీ మన యొక్క కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. మనం నిమిషాంబికాదేవి ఆలయంలో ఉన్నాం. ఆలయానికి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ప్రసాదాలు తయారు చేస్తారు. ఇక్కడ నిత్యం అన్నదానాలు జరుగుతాయి. ముఖ్యంగా శుక్రవారం నాడు దగ్గర ఒక 1000 మంది వరకు ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. చాలా మంది ఇక్కడ అన్నదానంలో పాల్గొనటం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరు వంట వాళ్ళు లేకుండా ఇక్కడ భక్తులు మాత్రమే అన్నదానాన్ని ప్రసాదంగా భావించి ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అన్నదానం మీరే చేస్తారండి? ఈ బ్యాచ్ అంతా అన్నదానం ఇక్కడ చేస్తాం. సో మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 24 ఇయర్స్ శంకుస్థాపన నుంచి వస్తున్నాం. ఓకే, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇక్కడ బాగానే ఉంటుంది, మాకు సేవ చేసినంతసేపు మంచిగా ఉంటుంది. మీ లైఫ్ లో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు కానివ్వండి, విశేషాలు ఏదనుకున్నా అమ్మవారి ముందు నిలబడితే తలుచుకుంటే తొందర నిమిషంలో అయిపోతుందండి. ఇక్కడ ప్రసాదాలు కానివ్వండి, అన్నదానం కానివ్వండి చేస్తారు కదా, ఎవరు వంట వాళ్ళు లేకుండా మీరే చేస్తారు? మేమే చేస్తాం. ఎటువంటి శ్రమ అనిపించదా? లేదండి, అస్సలకి శ్రమ ఉండదు, అలసిపోయినట్టు కూడా ఉండదు. అందరు కలిసి చేయడం అంటారు. ఫస్ట్ నుంచి మొదటి నుంచి అలాగే చేస్తారు. అంటే ఇది 1 ఇయర్ నుంచి స్టార్ట్ అయింది అన్నదానము. అంతకుముందు ప్రసాదాలు పంచడము, ఇప్పుడు గాజుల పూజ, చీరల పూజ వస్తుంది కదా, అప్పుడు సేవలు. మాకు ఈ ఆషాఢం నుంచి కార్తీకం వరకు ఫుల్ బిజీ మేము. సో ఈ అన్నదానం అనేది 1 ఇయర్ గా చేస్తున్నారండి. దీని వెనకాల ప్రధానంగా ఎవరండి, కారణం ఎవరు? చైర్మన్ వినోద్ కుమార్ సార్, కామారోతు వినోద్ కుమార్ మన్నయ్య, ఆయననే ఉండి నిలబడి ఆయననే చేస్తున్నాడు. ఇంకా సెక్రటరీ అశోక్ కుమార్ గారు, ఇద్దరు కలిసి. సో అందరూ కలిసి చేయటం వల్ల అది ఎటువంటి శ్రమ అనిపించదు. నిమిషాంబికాదేవి ఆలయంలో చాలా అద్భుతాలు జరుగుతాయి అని చాలా మంది భక్తులు చెప్పడం జరిగింది. సో ఈ ఆలయం ఇంత పేరు పొందటానికి ప్రధాన కారణం అదే అంటారా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? లేదండి, అమ్మవారిని తలుచుకుంటే నిజంగా ఈ కోరికలు నెరవేరుతాయండి. చాలా బాధలు ఉన్నా కూడా నెరవేరుతాయి అట్లా అని. చాలా ఇప్పుడు పబ్లిక్ చాలా వస్తున్నారు. కష్టం అవుతుంది కూడా చేయడం కూడా అంతా. సో మీకు ఎటువంటి ఫండ్స్ కానివ్వండి, ఎవరైనా హెల్ప్ కానివ్వండి, అలా ఏదైనా ఇస్తారండి. అందరూ కోరిన కోరికలు తీరగానే మనకి అమ్మవారికి ఒడి బియ్యం పోస్తారు కదా, దాంట్లోనే చేస్తారా ప్రసాదాలు? అవునండి, అమ్మవారు ఒడిబియ్యం సమర్పిస్తారు కదండి, ఎక్కువ శాతం దాంతోనే ప్రసాదం చేయడము, ఈ అన్నదానానికి ఉపయోగించుకుంటాము. ఇంకా అంటే అన్నదానమే కాకుండా ఓన్లీ బియ్యంతో అయితే సరిపోదు కదా, భక్తులు భక్తులు కూరగాయలు కూడా ఇస్తూ ఉంటారు. కూరగాయలు ఇవ్వరండి, కాకపోతే మేము 8000 అని అన్నదానానికి 8000 అని పెట్టామండి. చాలా మంది అట్లా 8000 పే చేస్తూ ఉంటారండి. ఓకే ఓకే. సో అదే స్పెషల్ అకేషన్స్ లో వాళ్ళ బర్త్డేస్ కానీ, వాళ్ళ మ్యారేజ్ డేస్ కానీ, ఇంకా ఏదైనా కారణాల వల్ల వాళ్ళ అన్నదానానికి ఫండ్స్ ఇస్తూ ఉంటారండి. దసరా టైంలో కూడా అన్నదానాలు జరుగుతాయి. దసరా 3 times జరుగుతాయండి అప్పుడు కూడా. సో అదండి, వినోద్ కుమార్ గారు, అశోక్ కుమార్ గారు, సంగు శ్రీనివాసు, యాలన్న చంద్రశేఖర్, కొరిచెర్ల శ్రీను, నాంపల్లి శ్రీకాంత్,
ధనాల కోట ఏమంటారు సతీష్ వర్మ ఏదైనా ట్రస్ట్ లాంటిది ఏదైనా ఉందా వీళ్ళందరూ ట్రస్ట్ మెంబర్స్? కంపల్సరీ ఫ్రైడే వస్తారండి. రైట్. సో అదండి మనకి అన్నదానం కూడా చూసాము. సో ఈ అన్నదానంలో భాగంగా చాలా మంది భక్తులు ఒడిబియ్యంగా పోస్తూ ఉంటారు. ఆ ఒడిబియ్యంలో భాగంగానే మనకి ఇక్కడ అన్నదానాలు. అలాగే అన్నదానం కనుక ఒకవేళ చెయ్యాలి అని ఎవరు అనుకున్నా 8,000 రూపీస్ కనుక పే చేసినట్లయితే వాళ్ళ పేరు మీద అన్నదానాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో సరిపోవండి. రైట్. గుడి తరఫున కూడా మేము కొంచెం అమౌంట్ స్పెండ్ చేస్తాం. పనిచేస్తుంటామండి. ఈ మధ్య అన్నదానం అని అన్నదానం కొంచెం యూజ్ చేస్తున్నాం. సో అదండి విషయం. వంటలు ఈవిడ చేస్తాం. ఇక్కడ మెయిన్ గా అన్నదానం అనేది మెయిన్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం ప్రసాదం తింటే మామూలుగా మనం ఇంట్లో చేసుకునే పులిహోరకి ప్రసాదానికి చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంటుంది. అది నిజంగా భగవంతుని యొక్క అనుగ్రహమే అనిపిస్తూ ఉంటుంది మనం ప్రసాదం తిన్నప్పుడు, ఏ గుళ్ళో తిన్నా. అలాగే ప్రసాదం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించే వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. మన పేరేంటమ్మా? వాణి గారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? 3 years నుంచి. మీరు ఒక్కడే అంటే అది చేయడం మాత్రం చేస్తారు, వీళ్ళంతా హెల్ప్ చేస్తారు. ఎంత మందికి చేస్తారు? నా దగ్గర 700-800 మెంబర్స్ దాకా వస్తారండి అన్నదానంకి ఎవ్రీ ఫ్రైడే. మళ్ళీ 125 kgs రైస్, 10 kgs పప్పు, 50 kgs దాకా కూరగాయలు దాకా వెళ్తాయి. మీకేమీ శ్రమ అనిపించదమ్మా? ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు కదా. అస్సలు అనిపించదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక అసలు అన్ని మర్చిపోతామండి. మళ్ళీ ఇంటికి పోయినాక రిస్క్ ఉంటాం, కానీ ఇక్కడైతే మాకు ఏమనిపించదు. రిస్క్ శ్రమ అని ఏమనిపించదు. అంటే ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు కదా, మీ లైఫ్ లో ఉన్న అద్భుతాలు జరిగాయా ఇలా అన్నదానాలు చేయడం వల్ల? అంటే ఇక అట్లా ఏం చెప్పలేము కదా. అంటే నేను ఏం కోరుకోనమ్మా, మా హెల్త్ మంచిగా ఉండాలని కోరుకుంటాను. ఇంకా వేరేది ఏం లేదండి. మా బాబు ఒకడు ఉన్నాడు, వాడు కొంచెం మంచిగా ఉండాలని కోరుకుంటాను. మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా? ఎక్స్పీరియన్స్ అంటే అమ్మవారి అయితే చెప్పనవద్దు. చాలా మంది ఏది అనుకుంటే అది ఉంటేనే జరిగింది. మీ లైఫ్ లో ఏమన్నా జరిగాయి? మా అమ్మాయి పెళ్లిళ్ళు అయినాయి, నాకు కొద్ది హెల్త్ బాగాలేక తిరుగుతాం. అమ్మవారు ఒక్క నిమ్మకాయ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఆ రోజంతా ఎంత వచ్చాము. లేకపోతే పోసుకొని మనం నిమ్మకాయ రసాన్ని తాగినాం అనుకోండి, మనకున్న కొద్దిగా శారీరక బాధ అంతా తొందరగా తగ్గింది. ఇదైతే చాలా నమ్మకం. సో చాలా మంది భక్తులు అదే చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే మనం అన్నదానాలు కానివ్వండి, రైస్ కానివ్వండి, దగ్గర దగ్గర 125 kgల వరకు రైస్ వండుతారు అని చెప్తూ ఉన్నారు. నిజంగా చాలా శ్రమతో కూడుకున్న పనే, కానీ చాలా ఉత్సాహంగా చేస్తూ ఉన్నారు అందరూ కూడా. చూడండి, అందరూ లేడీస్. ఎప్పుడైనా ఇలాంటి పెద్ద పెద్ద వంటలు వండేటప్పుడు చాలా మంది అబ్బాయిలు ఎక్కువగా ఉంటారు, కానీ ఇక్కడ అందరూ నిజంగా అమ్మవారే వీళ్ళతో చేపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది.